క్రీస్తు స్వరాజ్యం వీక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలండి. విషయం ఏమిటంటే అంత్య దినాలలో ప్రపంచం ఎలా ఉంటుంది, మహాశ్రమలు ఎంతకాలం ఉంటాయి అనే విషయాలను గురించి తెలుసుకుందాం. తీవ్ర భూకంపాలు, దుర్భిక్ష కరువులు, రైతుల ఆత్మహత్యలు, తుఫానులు, సునామీలు, బ్లడ్ ఫ్లూ వంటి అంటువ్యాధులు నేటి ప్రపంచంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దుస్సంఘటనల మధ్య దూరం కూడా క్రమేపీ తరిగిపోతుంది. ప్రజలను ఊపిరి తిప్పుకోనివ్వకుండా అనేక ఉత్పత్తులు వచ్చిపడి అందరినీ భయాందోళనలకు గురి చేస్తున్నాయి. నీరు లేక అనేక చోట్ల అతివృష్టి వలన నగరాలే ముంపునకు గురవుతున్నాయి. ఈ పరిణామాలు ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తున్నాయి అనే ప్రశ్న మన అందరి మనసులను తొలుస్తుంది. అంత్య దినాలలో ప్రపంచం ఎలా ఉంటుందో యేసు ప్రభు తన వాక్యంలో తెలియజేశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనం, అప్పుడు మహాశ్రమలు కలుగును, లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూను కలగబోదు అని తెలియజేశాడు. తన రెండవ రాకడకు ముందు ఎంతో భయంకరమైన ఘోర శ్రమలు ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తాయని యేసు ప్రభు తెలియజేశాడు. అట్టి శ్రమలు ప్రపంచ చరిత్రలోనే మరి ఎన్నడూ లేని విధముగా ఉంటాయని ఆయన వివరించాడు. బైబిల్ గ్రంథంలో పాత కొత్త నిబంధనలు రెండు ఈ శ్రమల కాలాన్ని గురించి అనేక విధాలుగా వివరించాయి. నిజానికి ప్రపంచ చరిత్రలో ఏ ఇతర కాలం కంటే కూడా విస్తారమైన రీతిలో బైబిల్ గ్రంథం ఈ మహాశ్రమల కాలం గురించి ఎక్కువగా వివరించింది. మహాశ్రమలు ఎంత కాలం ఉంటాయి? మహాశ్రమలు 7 సంవత్సరాల పాటు కొనసాగుతాయని బైబిల్ తెలియజేస్తుంది. పాత నిబంధనలో ఎంతో గొప్ప ప్రవచన వాక్య భాగం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24, 25, 26, 27 వచనాలలో దీనిని 70 వారముల ప్రవచనము అని పిలుస్తాము. ఈ ప్రవచనాన్ని బట్టి శ్రమల కాలం 7 సంవత్సరముల పాటు ఉంటుందని గ్రహించగలం. అదేవిధంగా కొత్త నిబంధనలో అపోస్తలుడైన యోహాను గారు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు ఉన్న వచనాలలో శ్రమల కాలం 7 సంవత్సరాల పాటు ఉంటుందని తెలియజేశాడు. ఈ 2 ప్రవచనాలను బట్టి మహాశ్రమలు 7 సంవత్సరాలు ఉంటాయని చెప్పవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.